ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 28వ తారీఖు. ఆయన మరల మన యందు జాలిపడును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. ఆయన మరల మన యందు జాలిపడునంట. ప్రభువారు మన యందు జాలిపడితే మనకి ఎంతో మేలులు జరుగుతాయి. ఆయన జాలి మన పైన ఉన్నప్పుడు, మన ఏ సమస్యలో ఉన్నా ఆయన్ని మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మీ జాలి మాకు కావాలి ప్రభువా, మీ కరుణ మాకు కావాలి ప్రభువా అన్నప్పుడు ఆయన జాలి కనికరము మన మీద ఉంటుంది. మనము ప్రభువుని అడగాలి. నా ప్రభువా నాకు ఈ సమస్య ఉంది నాయన అని అడిగినప్పుడు ప్రభు మన పైన జాలి చూపుతాడు. ఈ ఉదయకాలమందు, ఈ శ్రేష్టమైన సమయమందు ప్రభు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా, కృపామయుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు ప్రభువా. రాత్రంతయు మమ్మల్ని దాసి కాపాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ చక్కటి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవా, మీ జాలి కావాలి తండ్రి. మా కుటుంబాల మీద మీ జాలి ఉన్నప్పుడు మా బిడ్డలు ఎంతగానో నాయన మేలులతో నింపబడతారు ప్రభువా. మా కుటుంబాలను దీవించమని ప్రభువా. ఏ సమస్యలతో ఎవరు బాధపడుచున్నారో మీకు తెలుసు నాయన. వ్యాధులతో సతమతమవుతున్నారు ప్రభువా. వ్యాధులను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. తండ్రి దేవా, అయ్యా వివాహము కావలసిన బిడ్డలకి వివాహము దయచేయండి ప్రభువా. తండ్రి, మరి ప్రభు ముఖ్యంగా సంతానము లేక నాయన ఎంతమంది బిడ్డలు కుటుంబాల్లో నాయన బాధపడుచున్నారో ప్రభువా. వారందరికీ కూడా సంతాన భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి దేవా, యవ్వనస్తులు మీకు సమర్పించుకొనుచున్నాను ప్రభువా. తండ్రి, మంచి మార్గంలో నడవాలి యవ్వనస్తులు ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. మీ జాలి ఆ యవ్వనస్తుల మీద దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా నాయన ఈ ఉదయకాలమందు కాపాడినట్లు రాత్రంతయు కూడా మీరే కాపాడమని, అయ్యా మీరెక్కల చాటున భద్రపరచమని, నా ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.